హలో అందరికీ, ఎలా ఉన్నారు? మండే టు ఫ్రైడే ఫుల్ వర్క్ చేసేది సండే కోసమే కదా. ఇక వీకెండ్ వచ్చేసింది, ఎక్కడికైనా వెళ్దాం ఫ్రెండ్స్ అనగానే ఇలాను ప్రతి బాలాజీ టెంపుల్కి వెళ్ళలే కదా, టెంపుల్కి వెళ్దాం అనేసి అన్నారు. ఓ టెంపుల్కి కదా, అసలుకే మనకి చాలా దైవభక్తి ఎక్కువ అనేసి ఫాస్ట్గా రెడీ అయిపోయి పార్కింగ్లో పెట్టేసిన స్కూటీస్కి ఇక పని చెప్పేశామండి. అక్కడ నుంచి హడప్సర్ నుంచి ప్రతి బాలాజీ టెంపుల్ టెంపుల్కి వెళ్ళే దారిలో చిన్న బ్రేక్ఫాస్ట్ చేసేసి వెళ్ళాం. అసలుకే మన వాళ్ళు ఏం తినకుండా అసలు స్టార్టే అవ్వరు. ఇక అక్కడ నుంచి మనకి అలానే రూట్ కూడా తెలియదు కదా అనేసి మ్యాప్స్ పెట్టేసుకొని మ్యాప్ని ఫాలో అవుతూ వెళ్ళాం. మేము హడప్సర్లో 9:45కి అలా స్టార్ట్ అయ్యాం. హడప్సర్ టు ప్రతి బాలాజీ టెంపుల్కి 42.6 కిలోమీటర్స్. ఇక్కడ రేజిస్తే అక్కడ ఆగుదాం అనేసి అనుకోగానే ఇలా మనకి వెళ్ళేటప్పుడు జేజూరి టెంపుల్కి వెళ్ళే రూట్లో వెళ్తాం అనమాట. అరే ఏంటి ఈ రూట్లో నేను ఎప్పుడో వచ్చినట్టుంది, చూసిన రూట్లా ఉంది అనేసి అంటే ఇది జేజూరి టెంపుల్కి వెళ్ళే రూటే అనేసి అన్నారు. జేజూరి టెంపుల్కి వెళ్ళేటప్పుడు ఘాట్ రోడ్, ఇంకా వ్యూస్ అనేవి చాలా బాగుంటాయి. ఇంకా అక్కడ నుంచి నారాయణపూర్లో ప్రతి బాలాజీ టెంపుల్ అనేసి ఉంటుంది. ఆ టెంపుల్కి వెళ్ళే దారిలో దత్తాత్రేయ స్వామి టెంపుల్ కనిపించింది. ఓకే ఇటు వచ్చాం కదా అనేసి ఇంకక్కడ ఆగి ఈ టెంపుల్కి వెళ్ళి టెంపుల్ విజిట్ చేసేసి టెంపుల్ మొత్తం చూసేసాక మళ్ళీ రిటర్న్ అయ్యాం. అక్కడ నుంచి ప్రతి బాలాజీ టెంపుల్కి వెళ్ళేసరికి మాకు 11 అయ్యింది. అలానే టెంపుల్కి వెళ్ళే దారిలో వ్యూస్ అండ్ అవి అంతా కొండ ప్రాంతమే కదా, వ్యూస్ అనేవి చాలా బాగుంటాయి. మీరు కూడా ట్రిప్ని ఎంజాయ్ చేస్తారు, మీరు కూడా ఖచ్చితంగా ఎక్స్ప్లోర్ చేయండి. ప్రతి బాలాజీ టెంపుల్కి వెళ్ళగానే మనకు తెలిసిన విషయమే కదా, మొబైల్స్ అనేవి ఎక్కడ అలో చేయరు. మొబైల్స్ పెట్టుకోనికి ఒక కౌంటర్ ఉంటుంది, అక్కడ కూడా ఫ్రీగానే పెట్టుకోవచ్చు. టోకెన్ ఇస్తారు, మళ్ళీ దర్శనం అయిపోయి వచ్చాక ఇంకా టోకెన్ ఇస్తే మన మొబైల్ మనకి ఇచ్చేస్తారనమాట. అండ్ చెప్పులు స్టాండ్ అవన్నీ ఉంటాయి, అన్నీ A to Z అన్నీ ఫ్రీ అనమాట. టెంపుల్ దగ్గర టెంపుల్కి వెళ్ళగానే అంతా మన స్టేట్ వైబ్ వచ్చేసిందండి. అరే నేను పూణేలో ఉన్నానా తెలుగు స్టేట్లో ఉన్నానా అనేసి నాకు ఒక్క నిమిషం అర్థం కాలేదు. ఎటు చూసిన తెలుగు ప్రజలు అండ్ అలానే టెంపుల్లో సాంగ్స్ కూడా తెలుగులోనే వస్తున్నాయి. ఇంకా వెంకటేశ్వర స్వామి టెంపుల్ అంటే అందులోనూ శనివారం జనం ఉంటారు కదా, మరి అలా చాలా పెద్ద లైన్ ఉంది. అలానే దర్శనం చేసుకొని ఇంకా ప్రసాదం తీసుకొని బయటకు వచ్చేస్తున్నప్పుడు అన్నదానం జరుగుతుంది అనేసి చెప్పారు, టోకెన్ ఇస్తున్నారు. అన్నదానం పెడుతున్నారు కదా అనేసి టోకెన్ తీసుకొని వెళ్ళాము. అక్కడ తినేసి ఇంకా బయటకు వచ్చేసరికి 1 అయ్యిందండి. ఇంకా 1 అయింది కదా, ఎక్కడికన్నా వెళ్దామా, ఇంకా టైం ఉంది కదా అనేసి ఎక్కడికైనా వెళ్దామా ఫ్రెండ్స్ అనేసి అనగానే జేజూరి వెళ్దాం అనేసి అన్నారు. ఓకే జేజూరియా, నేను ఈ జేజూరి వెళ్ళడం ఇది సెకండ్ టైం. అక్కడ నుంచి మ్యాప్ పెట్టేసుకొని జేజూరి స్టార్ట్ అయ్యాం. ప్రతి బాలాజీ టెంపుల్ నుంచి జేజూరికి వెళ్ళేసరికి మాకు నియర్లీ 2 అయింది టైము. అక్కడ నుంచి డిస్టెన్స్ వచ్చేసరికి 33.6 కిలోమీటర్స్. ఇంకా అలానే ఫాస్ట్గా వెళ్ళి, అందులోనూ బాగా ఎండగా ఉంది, సర్లే వెళ్దాము అలానే అనేసి స్పీడ్గా వెళ్ళాము. ఇంకా టెంపుల్కి రీచ్ అయ్యాము. ఇంకా టెంపుల్కి జేజూరి టెంపుల్ వెళ్ళనీకి 200 స్టెప్స్ ఉంటాయి కదా, ఆ స్టెప్స్ అనేవి ఎక్కాక అండ్ దర్శనం అయిపోయి స్టెప్స్ అన్ని డిసెండింగ్ అయ్యి కిందకి వచ్చేసరికి ఇంకా 3:30 అలా అయింది. 3:30 కదా, ఇంకెక్కడికన్నా ప్లాన్ చేసుకున్నాము అనేసి జేజూరి నుంచి రామ్దార ఇంకెంత డిస్టెన్స్ ఉంది అనేసి చూసుకున్నాం అనమాట. జేజూరి నుంచి రామ్దార 38.0 కిలోమీటర్స్. ఓవరాల్ టైం వచ్చేసరికి 1 hour 3 minutes అనేది చూపిస్తుంది. మేము రామ్దారాకి గూగుల్ మ్యాప్ పెట్టుకోలేదు. ఓకే డైరెక్షన్స్ చూపిస్తుంది కదా అనేసి డైరెక్షన్స్ ఫాలో అయ్యి వెళ్ళామన్నమాట. అది ఎడారిలోకి తీసుకెళ్ళిపోయినాయి ఆ డైరెక్షన్స్ అనేవి. ఇంకా మేమందరూ టెన్షన్ అయిపోయాం, ఏంటిది ఎడారిలా ఉంది, జనం ఎవ్వరూ కనిపించట్లేదు, ఎటు చూసినా ఏమి ఎవరు లేరు అనేసి అనుకుంటూ ఒక ఆంటీ కనిపించింది. ఇటే వెళ్ళేది అనేసి అంటే ఇంకా ఆమె చెప్పింది కదా అనేసి గుడ్డిగా ఫాలో అయ్యి వెళ్ళాం. ఇంకా కొంచెం ముందుకెళ్తే ఇంకా ఎవరు కనిపించట్లేదు. సర్లే ఎవరినన్నా వెతుకుదామనేసి వెతుకుతూ ఉన్నప్పుడు ఒక ఆంటీ కనిపించింది. అంటే మన ఊర్లో లాగా ఆమె కూడా గీదలు కాచుకుంటూ ఊర్చివరాలుగా ఉంటే
హా దీదీ రామ్దారా కైసే జానా హై అనేసి అనగానే హా దీదీ అనేసి ఇలా వెళ్ళాలి అలా వెళ్ళాలి అనేసి చెప్పారనమాట. ఇంకా ఆమె చెప్పారు, ఇంకా ఆమె గైడెన్స్తో ఇంకా అలా ముందుకు వెళ్తూ ఉన్నాం. అంతా ఎడారి, జనం ఎవ్వరు లేరు, అన్ని రాళ్లే, చెట్లు రాళ్ళు. సర్లే అనేసి ఆమె చెప్పింది కదా అనేసి వెళ్ళాం. ఇంకా కొంచెం ముందుకు వెళ్ళంగానే రామ్దారా టెంపుల్ వచ్చేసింది. ఇంకొక ట్విస్ట్ ఏంటో చెప్పనా, టెంపుల్ అనేది 5కి క్లోజ్ చేస్తారు, బట్ మేము వెళ్ళేసరికి 4:55 అయ్యింది. ఇక 5 minutes ఇంకా పార్క్ చేసేసరికి వెహికల్స్ అనేసి ఇంకా టైం అయిపోయింది, 5 అయిపోయింది ఆల్మోస్ట్. ఇంకా సెక్యూరిటీ గార్డ్స్ అయితే అందరూ బయటకు వచ్చేసేయండి, ఇంకా టెంపుల్ క్లోజ్ చేసే టైం అయింది అనేసి అంటున్నారు. అయ్యో మేము ఇప్పుడే వచ్చాము, ఇంత దూరం వచ్చాక మళ్ళీ దేవుణ్ణి చూడకుండా ఎలా వెళ్తాము అనేసి అనుకున్నాం అనమాట. ఇంక సర్లే ఇంకా అలా వస్తూ ఉన్నారు, అలా కొంచెం మందిని ఎలో చేస్తూ ఉన్నారు. ఇంకా అలా వాళ్ళల్లో పడేసి మేము కూడా వెళ్ళేసి ఇంకొక 15 minutesలో దర్శనం చేసేసుకొని బయటకు వచ్చేసాం. ఇంకా అలా బయటికి వచ్చేసరికి అక్కడనే 5:30 అలా అయింది. ఇంకా అక్కడ నుంచి మళ్ళీ మా ఇంటికి రిటర్న్ అయిపోయాం. ఈ ట్రిప్ అనేది మాకు ఓవరాల్ బడ్జెట్ వచ్చేసరికి అందరికీ లైక్ 500 అయ్యింది. అంటే మాకు ఆయిల్ వరకే ప్రైస్ అనేది అయ్యింది. ఇంకా ఎక్కడ చూసినా చెప్పాం కదా, టెంపుల్లోనే మేము ఆల్మోస్ట్ లంచ్ అనేది అక్కడనే అయిపోయింది. సో మాకు అంతగా ఖర్చు ఏం అవ్వలేదు. మీరు కూడా ఒకసారి ప్లాన్ చేసుకోండి ఫ్రెండ్స్. ఒకరోజు ట్రిప్కి ఇది పర్ఫెక్ట్గా సూట్ అవుతుంది. అందులో డివోషనల్ ప్లేసెస్, టెంపుల్స్ అనేవి చాలా బాగున్నాయి. ఒకసారి మీరు కూడా విజిట్ చేయండి. అండ్ వీడియో ఎలా ఉందో కామెంట్ చేయండి.